హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. హ్యాపీ బర్త్డే జున్ను. ఈరోజు ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అయినా సరే ఇది బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది బర్త్డే సెలబ్రేషన్ కిందే కన్సిడర్ చేస్తున్నాము. అండ్ మేము ఈ పార్టీకి ట్రిప్లో ఉంటాము, నేను మా హస్బెండ్ డాడ్. అండ్ అక్కడ సెలబ్రేట్ చేసుకునే వీడియో నెక్స్ట్ కమింగ్ 2 వ్లాగ్స్లో అయితే నేను రిలీజ్ చేస్తాను అనమాట. సో ముందు డెకరేషన్ వీడియోస్ అయితే చూసేస్తారు కదా, డెకరేషన్ అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నేను మా సిస్టర్ రెడీ అయితే చేసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జున్నుకి అమ్మమ్మని. జున్ను పుట్టి 1 year అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ జున్ను. 2 జనరేషన్లుగా మా ఇంట్లో అబ్బాయిలు లేరు, మేము 3 అమ్మాయిలమే మా మదర్కి. నాకు కూడా నా అమ్మాయిలు 2. సో ఇది 3rd జనరేషన్ నా ఇంటి నుంచి. ఫస్ట్ బాబు పుట్టాలి అనుకున్నాము, బాబే పుట్టాడు. సో జున్ను అనమాట, వాడు మా ప్రాణం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జున్ను. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా అమ్మ నాన్నలతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ కొంచెం ఎమోషనల్ అయిందనమాట. ఫస్ట్ మనవడు, ఇప్పుడు మా ఇద్దరికన్నా ముందు వాడే ఎక్కువైపోయాడు. అంతేనా? ఏం కాదు, మీరే ఫస్ట్. ఎక్కువైపోయాడు అంటుంది. లేదు మీరే ఫస్ట్. అసలే ముద్దు. అసలే ముద్దా, వడ్డీ కాదా? అసలు ఉంటేనే వడ్డీ వస్తుంది మాకు. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెలబ్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జున్ను బదులు నేను చెప్తున్నాను, వాడు చెప్తాడు లేసాక. తర్వాత లేసాక వాడు కూడా చెప్తాడు, వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి ఏం చేస్తాడని చెప్పి. ఫ్యూచర్లో కనుక ఈ వీడియో జున్ను చూస్తున్నట్టయితే విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జున్ను. మేము మా సిస్టర్ బేబీ కోసం చాలా వెయిట్ చేసాము, వెదర్ ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. బట్ నా చేతుల మీదుగా నేను అంత చిన్న బేబీని ఎత్తుకోవడం ఫస్ట్ టైం. నా తమ్ముళ్ళు పుట్టినప్పుడు కూడా నేను వాళ్ళని అంత దగ్గర నుంచి చూశాను, కానీ ఎప్పుడు ఎత్తుకోలేదు. నా చేతుల మీదుగా పెరిగాడు జున్ను ఆల్మోస్ట్ ఫర్ 5 to 6 months అరౌండ్. చాలా హ్యాపీగా అనిపించింది. హీఈస్ వెరీ స్పెషల్ టు మీ ఇన్ మై లైఫ్. ఈవెన్ నా పిల్లలు రేపు ఫ్యూచర్లో నా పిల్లలు వచ్చినా సరే ద ప్రయారిటీ దట్ ఐ గేవ్ టు హిమ్ విల్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. అండ్ వాడి లైఫ్లో ఫస్ట్ టైం నేనే వాడిని తీసుకెళ్ళి గోల్డ్ షాపింగ్ చేశాను. ఫస్ట్ టైం గోల్డ్ గిఫ్ట్ వాడు సెలెక్ట్ చేసుకుంది వాడికి ఇచ్చాను. ఇది నాకు లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. మేబీ తనకు కూడా అలాగే ఉండిపోతుందేమో ఫ్యూచర్లో కనుక వాడు చూస్తున్నట్టయితే. అండ్ వి లవ్ యూ సో మచ్ జున్ను. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్ మోర్ టైమ్. లవ్ యూ జున్ను. జున్ను ఫస్ట్ ముని మనవడు మా అమ్మమ్మకి. సో ఆవిడ ఏం చెప్తారో ఆవిడ మాటల్లో విందాం. జున్ను ఐ లవ్ యూ. ఫస్ట్ అండి, నాకు 3 అమ్మాయిలు, మా పెద్ద అమ్మాయికి కూడా 2 అమ్మాయిలే. మిగిలిన 2 అమ్మాయిలకి అబ్బాయిలు ఉన్నారు. కాబట్టి నేను వెదర్ బాయ్ ఆర్ గర్ల్ నాకు ఇష్టమే. కాకపోతే వాళ్ళ ఇంటప్పుడు మొదటిసారి మగ పిల్లలు పుట్టాలి అందరూ కోరుకున్నారు కాబట్టి నాది కూడా అదే విషయం. ఆ కోరిక మా జున్ను బాబు తీర్చాడు. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జున్ను బాబు. ఐ లవ్ యూ జున్ను. నో వి లవ్ యూ జున్ను. నాకు 4వ తరం. అయితే ఏంటంటే మా జున్ను బాబు ఎప్పుడు కూడా నువ్వు అమ్మా నాన్నతో హ్యాపీగా హెల్తీగా బాగుండాలి, అది నా కోరిక. అండ్ ఇంకొకటి, అమ్మమ్మ జనరేషన్లో అమ్మమ్మ అతి చిన్న వయసులో ముని మనవాడిని కన్నట్టు వాడు కూడా నేను ఎత్తుకోగానే వచ్చేస్తాడు. చాలా హ్యాపీ ఫీల్, చాలా ఇష్టం అనమాట అమ్మమ్మ అంటే జున్ను కూడా. కాబట్టి ఆ బాబు అంటే చాలా ఇష్టం. 4వ తరం బాబు. హ్యాపీ బర్త్డే జున్ను బాబు. యాక్చువల్లీ ఈ సెలబ్రేషన్లో అయితే మా హస్బెండ్ని నేను చాలా 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 మిస్ అవుతున్నాను జున్ను. నీకు తెలుసు కదా డాడీని నేను మిస్ అవుతున్నాను. ఇలాగ దసరా హాలిడేస్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మా హస్బెండ్ ఈసారి అత్తారింటికి అయితే స్కిప్ చేశారు, లేకపోతే తప్పకుండా అత్తారింటికి వస్తారు. డాడీ చెప్పాల్సిన విషయం కూడా నేనే చెప్తున్నాను. డాడీకి నాకు నువ్వంటే ప్రాణం అనమాట. నువ్వు పుట్టక ముందు లైఫ్ అంతా వేరేగా ఉండేది. మా ఇద్దరిలో మేమే ఎంతసేపు మేమిద్దరం తినడం, అటు తిరగడం ఇటు తిరగడం అలా ఉండేది. కానీ నువ్వు పుట్టిన తర్వాత లోకం నువ్వే అయిపోయావు. ప్రతిదానికి ఫస్ట్ బయటకు వెళ్ళాలంటే ఓకే జున్ను ఫస్ట్ తిన్నాడా, తర్వాత బయటకు వెళ్దాము. లేకపోతే సినిమాకి వెళ్ళాలంటే జున్ను సినిమాలో ఉంటాడా, ఓకే అప్పుడైతేనే వెళ్దాము. అన్ని ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. బట్ నువ్వైతే ఎప్పుడు మాకు ఏ విషయంలోనూ అడ్డు రాలేదు, ఎలాంటి సిచ్యువేషన్లో కానీ. చాలామంది చాలా విధాలుగా భయపెట్టేశారు, మీకు పిల్లలు పుట్టితే అది స్కిప్ అయిపోతుంది, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, మీ లైఫ్లో మీకు ఎంజాయ్మెంట్ ఉండదు, అది ఉండదు ఇది ఉండదు అని చెప్పి. నాకు మీ డాడీకి అయితే లైఫ్లో రియల్ ఎంజాయ్మెంట్ అనేది నువ్వు పుట్టాకనే వచ్చింది. మాకు అప్పటి వరకు మాకు ఎంజాయ్ చేసిన అసలు గుర్తే లేవన్నమాట. సో మా లైఫ్లో నువ్వు మాకు చాలా స్పెషల్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో నీకు బ్రదర్ ఆర్ సిస్టర్ వచ్చినా సరే నీ ప్రయారిటీ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు మా మ్యాటర్లో. అండ్ లవ్ యూ సో మచ్ రా జున్నుగా. ఐ లవ్ యూ అంబా. అంబా అంటావు కదా, అంబా.
దడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఈ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను వాణి చేరవా కృష్ణ 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 వేణోది నా గుండెలోన గినిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథనా విన్నపాలు విని తరలిరార త్వరగా గరినా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బొచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చనమ్మ నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బొచ్చి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడని అమ్మ అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను అమ్మా అమ్మా నీ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడి అడుగుల పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతా నువ్వు మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 లాలా
ఇలా అయితే ఇంత బాగా నా కన్నయ్య ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ప్రీ బర్త్డే సెలబ్రేషన్ నేను కంప్లీట్ చేసుకున్నాను మా వాళ్ళతో. చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా మా హస్బెండ్కి అయితే వీడియో కాల్లో చూపించాను అనమాట. ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యారు చూసి. నేను ఇలా రెడీ చేస్తానని చెప్పలేదు మా హస్బెండ్కి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారు కదండి బర్త్డే గిఫ్ట్స్ అయితే ఏమేమి వచ్చాయంటే జున్నుకి పిన్ని 4.2 grams తో అయితే పెండెంట్ తీసుకుందనమాట, హనుమాన్ పెండెంట్. పిన్ ఎప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడంలో తక్కువ చేయదు. అండ్ నెక్స్ట్ అమ్మమ్మ వచ్చేసేటప్పటికి 5000 రూపీస్ ఇచ్చింది నీకు. అండ్ అమ్మమ్మ పెద్దమ్మమ్మ మా అమ్మమ్మ వచ్చేసి 2000 రూపీస్ ఇచ్చారు. ఇది కాకుండా మా వాళ్ళు అందరూ కలిసి మొత్తం నియర్లీ 10,000 పెట్టి డెకరేషన్ ఇదంతా కూడా మా వాళ్ళే ప్లాన్ చేశారనమాట. సో ఇలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా 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 హ్యాపీగా జరిగింది. అసలైన బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. అది ఇంత గ్రాండ్ గా చేయలేకపోవచ్చు, బట్ మెమరీస్ అయితే అలా ఉంటాయి కదా. నాకు మా హస్బెండ్ కి ఇచ్చి జిమ్గాలి అని చెప్పి మేము అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా జున్ను? ఓకేనా? మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబు మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సైనింగ్ ఆఫ్. జాహ్నవి, బై బాయ్.